సభ్యుల్ని శాసనసభకు పంపిస్తే వాళ్ళు కేవలం ఆ శాసన సభ్యత్వంతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ పొందుతూ ప్రజల్ని వాళ్ళకి ఓట్లేసిన 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలను కూడాను వాళ్ళు ఈ విధంగా మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇందాకట శేఖర్ రెడ్డి గారు అంటున్నారు సోదరులు, మేము బాయ్కాట్ చేస్తాం, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేసి చీకొట్టారు, 11 స్థానాలకు మిమ్మల్ని తరిమి కొట్టి మిమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంచారు. మీరు ఇంకా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీరే ఆలోచించుకోవాలి. రెండోది, కత్తి తిప్పుతున్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో కత్తి తిప్పుతున్నారండి, నిజ జీవితంలో గొడ్డలు వేట్లతోటి వేట్లేసినటువంటి ఘన చరిత్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు తెలుసు కదా. అది మధ్యలో ఇంటరప్ట్ చేయమాకండి, జస్ట్ లిజన్, ఇంటరప్ట్ చేయమాకండి. మన పరిస్థితి అది. మీరు రియాలిటీ చెప్తున్నారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఇంకోటి మాట్లాడుతున్నారు, తుపాకీ పేల్చింది ఎవరా, తుపాకీ తీసుకొచ్చింది ఎవరా, వస్తుంది కోర్టులో అంశం. అది కోర్టులో అంశం. అధికారుల కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు. ఏం చేయలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అతనాకుతలం చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఇంకా వీళ్ళు ఏ విధమైనటువంటి వీళ్ళలో మినిమం అంటే మార్పు, మనం ఏదన్నా ప్రజలకు ఏదో చేద్దాము, మనం జరిగిన తప్పు నుంచి ఎవరైనా సరే ఒక తప్పిదం జరిగింది, ఆ తప్పిదం నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకుందాము, దాని నుంచి మనం ఏ విధంగా నెక్స్ట్ మనం ముందుకెళ్దాం అనే ఆలోచన లేకుండా ఇదే ధోరణితో, ఇదే వింత పోకడతోటి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక డైలమాలోకి తీసుకెళ్తున్నారు. ఒక ఫేజ్లో ఏం చేస్తారంటే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని ఆ విధంగా లబ్ధి పొందాం అనుకుంటారు. ఎక్కడో పాస్టర్ రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తే దాని వెనక ఏదో ఉత్పాతం జరిగిపోయింది, దాని వెనక ఏదో కుట్ర దాగి ఉందని చెప్పేసి, అంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరిగినా కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే వైసీపీ కాదు కదా అనింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తున్నది. నిన్న కూడా ఏం చేస్తున్నారండి, ఎక్కడ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులే. ఇందాక ఏదో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అతను ఏ విధమైన మాటలు మాట్లాడారో ఏ విధమైన మీరు జూమ్ చేస్తే చూపిస్తాను. సోషల్ మీడియాలో అతను పోస్టులు వాళ్ళు పెట్టే మాటలు చూసారా? సోదరులకి దానికి గంజాయి కేసు పెడతారా మీరు? గంజాయి కేసు కాదు, వాడు తప్పు చేశాడు మన తెలుసు, కోర్టులో ఉందండి, మన చేతుల్లో లేదు. కోర్టు దృష్టిలో చూసుకోవచ్చు. గంజాయి కేసు పెట్టలేదు, ఇది చూసుకోండి, చూడండి. గుంటూరు కోర్టు దగ్గర ఉన్నారు. ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాలో, లేకపోతే జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని లాగుతూ బజార్లకు ఈడ్చినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు గంజాయి తాగుతున్నారు, గంజాయి మత్తులోనే చేస్తారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశారు మీరు. మేము ఈ రోజు తులసి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటున్నాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, తులసి ఆంధ్రప్రదేశ్ గా మార్చుకుంటున్నాం మేము ఈ రోజున. మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో. ఈ రోజున రాష్ట్రాన్ని, అప్పట్లో మన బ్రిటిషర్స్, సప్తగిరి ప్రసాద్ అనకు కూడా తెలుసు, బ్రిటిషర్స్ పాలనలో అప్పట్లో డివైడ్ అండ్ రూల్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ్రిటిషర్స్ లాగా ఇది డివైడ్ అండ్ రూల్ లాగా కులాల్లో మధ్య, ప్రాంతాల మధ్య ఈ విచ్ఛిన్నం చేద్దాం, వాళ్ళ మధ్య కొట్టుకొని చావాలన్నమాట. ఇది కాపుల్ని, దళితుల్ని, ఇప్పుడు కాపులు దళితుల మధ్యలో ఒక కుట్ర నాటే విధంగా రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం చేయబోతున్నాడు. ఆ విధంగా ఎందుకంటే అప్పట్లో లార్డ్ కజ్జనాన్ ఉండేవాడు అండి. ఇప్పుడు మనం 1857 ఏదైతే రివోల్ట్ జరిగిందో, ఫస్ట్ రివోల్ట్ సిపాయిల తిరుగుబాటు అంటారు. ఆ రోజున అందరూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకి వైరుధ్యం లేకుండా భారతీయులందరూ కలిసి పోరాడిన ఉద్యమం అది. అప్పుడు జనరల్ లార్డ్ కజ్జన్ అనే అతను ఉండేవాడు. అతను బ్రిటిషర్. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి యూనిట్తో ఉన్నారు, వీళ్ళ మధ్యలో ఏదో ఒక వైరం సృష్టించాలని చెప్పి ఆ బెంగాల్ ప్రావిన్స్ని ఒక 3 పార్ట్స్గా విభజించాడు. అప్పుడు వాళ్ళ మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ఆ అతను లార్డ్ కజ్జన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అభినవ లార్డ్ కజ్జన్ లాగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు విచ్ఛిన్నం, 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నాడు. ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కానీ ప్రతిపక్ష హోదా మీరు అడిగితే ఎవరండి, ప్రజల తరపున గొంతు మాట్లాడి నిలబడితే వాళ్ళకి ఇబ్బంది జరిగిన రోజున గళమెత్తితే నీకే అధికారం ఇస్తారు. మేము ఆ రోజున ప్రశ్నించాం, పోరాడాం, అందుకే మాకు ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మా కూటమికి 164 సీట్లు ఈరోజు ప్రజలు ఇచ్చారు. అది మీరు ఈ రోజున పరిస్థితిలో మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
రాష్ట్రాన్ని లూటీ చేసిందే కాకుండా రాష్ట్రంలో ఇందాక నివేదికలు మాట్లాడుతున్నాడు, ఆ రాష్ట్రంలో ఖజానా గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 28,147 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని డైవర్ట్ చేసి ఆ డబ్బులు ఎటు డైవర్ట్ చేశాడనేది ఈ రోజు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఒక్కడన్నా చెప్పగలిగే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారండి. ఆ డబ్బులన్నింటినీ ఎటు మళ్లించారండి? ఈ రోజున దళిత జాతికి పెద్దన్న అంటాడు, ఈ అన్న అంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి అసెంబ్లీకి వచ్చి మీరు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. నాగబాబు గారు ఈ రోజు చూశారు కదండి, నాగబాబు గారు ఈ రోజు న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు త్వరితగతిన న్యాయ వ్యవస్థలు, ఎందుకంటే ఒక కేసులో ఒక నిందితుడు శిక్షణ అనుభవించి అది ల్యాగ్ అయిపోయి వాడు ఫైనల్లీ దానికి అతనికి ఆ నిందితుడికి సంబంధం లేదు, అతను నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చేసరికి ఆ ప్రాసెస్ 5-6 సంవత్సరాలు పడుతుంటే అన్ని సంవత్సరాల పాటు వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు అటువంటి మంచి అంశాన్ని ఆ ప్రజలకు ఉపయోగపడే అంశాలను చర్చించుకోవాల్సినటువంటి ప్రజలకు ఉపయోగపడటం కోసమే మీకు చట్టసభల్లో అవకాశం ఇచ్చింది. దాన్ని కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జీతాలు తీసుకోవడం కోసం ఇప్పుడు దొంగచాటుగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం. దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయండి, మళ్ళీ పోరాటానికి సిద్ధపడండి, ఎన్నికలకు రండి, మిమ్మల్ని ఈ 11 స్థానాలకు కూడా 0 సీట్లు పరిమితం చేస్తారు. వైఎస్ఆర్ పులివెందుల్లో మొన్న ఇచ్చాం కదా సార్, మొన్న పులివెందుల్లో అయినా కదా ఇచ్చాం, అడ్డా గడ్డ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏమనుకునే వాళ్ళు అంటే పులివెందుల వరకే ఆయన గెలవగలరు అని మేము కూడా ఓకే అనుకున్నాం. పులివెందుల్లో కూడా ప్రజలు చిత్కరించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నువ్వు పోరాటంలా, ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ప్రజల తరపున పోరాడకుండా నువ్వు బెంగళూరు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావు, లేకపోతే